ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. పీపీపీ మాడ్యూల్లో మెడికల్ కాలేజీలని కూటమి సర్కార్ డెవలప్ చేస్తామని చెప్తుంటే లేదు, అవి ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వైసీపీ ఎప్పటి నుంచి రాద్ధాంతం చేస్తుంది. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ ఎవరన్నా టెండర్లు వేయడానికి వస్తే ప్రభుత్వాన్ని, నన్ను కాదని వస్తే మీరు, సో వాళ్ళని మా ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మేము జైల్లో వేస్తామని చెప్పి కొండబద్దలు కొట్టేశారు. సో దీనివల్ల 3 కాలేజీలకి ఇప్పుడు కనీసం టెండర్లు కూడా రానటువంటి పరిస్థితి. సో మరి మాట్లాడదాం ఈ ఇష్యూపై. మనతో జూమ్ కాల్లో ఆడారు జనసేన లీడర్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. నేను జగన్ కి భయపడే ఈ రోజు ఈ మెసేజ్ ఒకటి మనోజ్ గారు, జనసేన అధికార ప్రతినిధిగా కాకుండా ఒక అడ్వకేట్ గా మాట్లాడుకున్నాం, ఒక సామాజిక బాధ్యత ఉన్న ఒక మహిళగా మాట్లాడుకున్నాం సొసైటీకి. సో ఇక్కడ ఏదైతే పీపీ పద్ధతి ద్వారా పబ్లిక్ ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఈ విధానంలో వచ్చేటటువంటి కాలేజీలు భవిష్యత్తులో ఎలా తయారవుతాయి అంటే, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మనకు తెలుసు ఎలా ఉంటుందో, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంత కమర్షియల్. గవర్నమెంట్ కమ్ ప్రైవేట్ అంటే పబ్లిక్ ఫ్రమ్ ప్రైవేట్, అప్పుడు ఎలా ఉంటుంది? అలాంటి కాలేజెస్ గతంలో ఎన్ఆర్ఐ లేకపోతే కాటూరి మెడికల్ కాలేజ్, కొన్ని ప్రైవేట్వి ఇట్లా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది ఏంటంటే, అన్నిటికీ డబ్బులు ఉన్నాయి కదా, మరి కాలేజీలు కట్టడానికి డబ్బులు లేక ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం దేనికి? ఫస్ట్ ప్రశ్న. సో మనం అమరావతి ఆవకాయ పెట్టడానికి మనకి డబ్బులు కావాలా? అదే మాదిరిగా యోగాంధ్ర పెట్టడానికి మనకి కొంచెం, అంత కాకపోయినా కొంచెం అన్న డబ్బు ఖర్చు అయి ఉంటది. తర్వాత ఫ్రీ బస్ కి మనకి చాలా డబ్బులు వేస్ట్ అవుతుంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ కి చాలా లాస్. చాలా మంది మహిళలు పని పాట లేకపోయినా కూడా ఊరికే బస్ ఎక్కేస్తూ బస్సులు అన్ని రష్ అయిపోతున్నాయి అంటూ మేం కాదు చెప్పేది, కండక్టర్లు, డ్రైవర్లు మీరు చెప్పండి, టీవీలో మా గురించి చెప్పండి, మా బాధ చెప్పండి అంటూ పరిస్థితులు అయితే ఉన్నాయండి. సో మాకు అంటే మిగతా దేశాలు ఎందుకు డెవలప్ అయినాయి, భారతదేశం ఎందుకు డెవలప్ అవ్వలేదు? మిగతా దేశాలు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్ ఇస్తారు. అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 2 ఉంటే మనిషి చాలా ధైర్యంగా మాట్లాడతాడు, సొసైటీకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అన్ని చైతన్యాలు, నారాయణలు, భాష్యాలు, ఇంకా చాలా స్కూల్స్, కాలేజ్ అన్ని కమర్షియల్ అయిపోయేటప్పటికి వాళ్ళు ఎక్కువ శాతం డబ్బు కేవలం ఫీజులకే పెట్టేస్తున్నారు. ఇకపోతే తిని అదేదో ఒక రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి పెట్టేస్తున్నారు. సో కిడ్నీలు పోయి, లివర్లు పోయి, క్వాలిటీ మధ్యలో వీటన్నిటి తోడు. సో ఇక్కడ నేను ఒక మెసేజ్ ఏమిస్తున్నానంటే, ఫ్రీ బస్సులు వద్దు, ఫ్రీ హాస్పిటల్ కావాలి. లేకపోతే ఇంకా మీరు ఇస్తానన్న పథకాలు కాదు, ఫ్రీ స్కూల్స్ కావాలి. ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ స్కూల్స్, ఈ 2 ఇచ్చిస్తే అంటే ఒక మనిషి డబ్బు పెట్టే, అంటే మా నాన్నగారు కష్టపడి సంపాదించింది మమ్మల్ని చదివించడానికి, ఆ చదివే మీరు ఫ్రీగా ఇస్తే చక్కగా మాకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని, బాగా చదివించాలని ప్రతి తండ్రి కోరిక, ప్రతి కుటుంబంలో ఇదే కోరిక ఉంటది. ఈ 2 కోరికలే, బాగా చదివించాలి, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి. ఈ 2 కోరికలు ప్రభుత్వాలు తీర్చగలిగితే ఏ ప్రజలకి ఇంకా ఏ ఇబ్బంది ఉండదండి. కన్న తండ్రి, తల్లి ఎలా బిడ్డలను చూసుకుంటుందో అదే మాదిరిగా మంచి విద్య, మంచి వైద్యం, ఇవి 2 ఎందుకో భారతదేశం నుంచి ఇప్పటికీ అందవండి. చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు కెనడాకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు, సౌదీ నుంచి మా రిలేషన్స్ చాలా మంది. ఎందుకంటే కెనడాలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్ అట, ఆ 2 ఉంటే చాలట. మరి అక్కడ ట్యాక్స్ ఎక్కువ పడుతుందా? పడితే పడింది, కడదాంలే పన్ను అని. అంటే మన దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసి, పన్నులు వసూలు చేసి మనకి ఇచ్చింది ఏంటి? మంచి విద్య, మంచి వైద్యం, ఇవి 2 చాలు కదా. అంత పన్ను కలెక్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళకి బాధ లేదండి. మరి సౌదీలో పన్ను ఉండదు, అంటే దుబాయ్ కంట్రీస్ లో పన్ను ఉండదు. వీళ్ళు ఉద్యోగాల కోసం అక్కడే చేసినారు. అంతా ఉద్యోగాలు చేసి పిల్లలకి చదువుకునే టయానికి మళ్ళీ ఇక్కడొద్దు అని ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని కెనడా సిటిజన్షిప్ కోసమో, కెనడాలో పర్మనెంట్ వీసా కోసమో కష్టపడి ఇప్పుడు అక్కడి కోసం వేసుకుంటున్నారు ఒక పీఠం, అంటే ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటున్నారు. ఎందుకు అక్కడే అంటే మంచి విద్య, మంచి వైద్యం, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళు ఫ్రీ, ఏ కాలేజీలో చదవాలనుకో ఫ్రీ. అబ్బా భలే బాగుందే, ఇది కదా కావాలా?
సో ఇప్పుడు ఈ కిమ్స్ ప్రైవేట్ హాస్పిటల్ కి ఎంత డబ్బులు తీసుకుంటారో చాలా ఎక్కువ ఉంటది. కిమ్స్ హాస్పిటల్ కి మేమైతే స్కానింగ్ కి ఎక్స్రేలు కూడా పోమండి, చాలా బిల్ వేసేస్తారని భయం. ఆ కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఆదోని హాస్పిటల్ ని తీసుకుంటున్నారంటే ఆదోని హాస్పిటల్ కూడా కమర్షియల్ అయిపోతుందేమో. అంటే గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ కదా, మరి పబ్లిక్ ఎంత ఉంటది, పబ్లిక్ ఇంటర్ఫియర్ ప్రైవేట్ ఇంటర్ఫియర్ ఎంత ఉంటది అనేది ముందు మనం షేర్స్ చూసుకోవాలి. దేని షేర్ ఎంత ఎక్కువ తక్కువ అనేసి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువయ్యే కదా తీసుకుని కడతామంటుంది. మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇచ్చేది ఎందుకు? మళ్ళీ వాళ్ళకి గవర్నమెంటే కాలేజీలో లెక్చరర్లకి ఫీజులు ఇచ్చేది ఎందుకు? ప్రైవేట్ వాళ్ళు నడుపుకోనివ్వండి. అంటే అసలేమో ఒక క్లారిటీ అనేది ఇప్పుడు మనలాంటి వాళ్ళకే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు సొసైటీలో ప్రజలకేం అర్థమవుతది? వాళ్ళందరూ నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నారు తెలుసా? ఇప్పుడేం చేసినా మనం మార్చం. ప్రభుత్వాల టైం వచ్చినప్పుడు మార్చుదాం. అమ్మో! అసలైతే మీరు వాస్తవం విషయం ఒప్పుకోవాల్సిందేంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీలో పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ అండి. నేను పులివెందుల ఒక కేస్ చేయడానికెళ్ళినప్పుడు, అలా రోడ్డు మీద పోతుంటే ఇలా ఆపి "ఏంటా కోట?" అన్నా. "అది కోట కాదండి మెడికల్ కాలేజ్" అన్నా. ఒరేయ్! చాలా బావుంది అని రోడ్డు మీద ఆపి అలా నిజంగానే సెల్ఫీ దిగినాం. ఆయన వాస్తవానికి అన్న మాట అదే. ఎవరన్నా అటుగా పోతుంటే ఆపి సెల్ఫీ దిగుతారు. ఎందుకంటే అసలు అర్థం కావట్ల అది. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో ఒక రాజ్‌కోట్ లాగా ఉందండి. ఒక రాజ్‌కోట్. అట్లా ఉంది. పెద్ద కాలేజ్. 90% కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఇంకొక ప్రైవేటోళ్ళ చేతుల్లో పెడితే కమర్షియల్ అయిపోతుందేమో. అక్కడ వైద్యం కూడా చాలా డబ్బులతో పెట్టాల్సొస్తుందేమోనని ప్రజలకి కొన్ని అపోహలున్నాయి. అయినా 90% అయిపోయిన దాన్ని ప్రైవేట్‌కి అప్పచెప్పకపోతే ఒక 10% యేసుకొని మీరు పూర్తి చేయొచ్చుగా. అప్పుడు స్టేట్ అండర్ కంట్రోల్‌లోనే ఉంటుంది గదా! ఇప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి గుంటూరులో, జీజీహెచ్ హాస్పిటలు. ప్రతి పేదవాడు అక్కడికే ఎళ్తాడు. ఏ యాక్సిడెంట్ కేస్ అయినా అక్కడికెళ్తది. కరోనా టైంలో అందరికి అక్కడే నివాసం. అవును. సో, ఇంత పెద్ద జీజీహెచ్‌లు ఒక 4, 5 ఉండొచ్చుగా గుంటూరులో. గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటే కాకుండా ఒక 4, 5 చోట్ల ఉండొచ్చుగా. ఇంకా కొంచెం ఎక్స్‌పాండ్ అవ్వచ్చు కదా! ఇది బాగుంటే మేము బయటికెళ్ళము. నేనింకా ఓపెన్‌గా చెప్పాలంటే సార్, నేనైతే ఇంతవరకు ఏ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఓపీలు కూడా తీసుకోను. ఎందుకంటే నాకు భయం. లేని దాన్ని ఉన్నది చెప్పేస్తారు. ఉన్నదాన్ని లేచేస్తారు. మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగోనప్పుడు అనవసరంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళా. వాళ్ళు సొంత పెత్తనాలు చేసి, ఒకటి చేసి చాలా ఇబ్బందయిపోయి, వద్దురా బాబోయ్! అని మళ్ళీ నాకెక్కడ ఇబ్బందయిందో, స్టార్ట్ అయిందో అక్కడ బెంగుళూరు హాస్పిటల్‌కెళ్తే నాకప్పుడు అర్థమైంది. నేను అప్పటి వరకు నాకెందుకు ఇబ్బంది అవ్వలేదంటే, నాకెప్పుడు బాగోకపోయినా నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కే వెళ్ళేదాన్ని. ఫస్ట్ టైమ్ నేను ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళాను. చాలా కంగారైపోయింది. అంటే అసలు బాగున్నోళ్ళని కూడా అమ్మమ్మమ్మో! అయిపోయింది. ఈ స్కానింగ్, ఈ ఎక్స్‌రే కంగారు పెట్టేస్తారు. సో, నా ఒపీనియన్ నేనైతే ఓపెన్‌గా ఎగ్జాక్ట్‌లీ. గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఎక్కడికి వెళ్ళను సార్. నాకు మా పాపకి ఎప్పుడన్నా చిన్న ఇబ్బందొచ్చినా ఎప్పుడు నా ప్రిఫరెన్స్ ఎప్పుడు అక్కడికే తీసుకెళ్తా. లేదు నేను కంగారు పెట్టేస్తాను. నా కోసం రాను. అంటే, అంటే దాని అర్థం ఏంటంటే ఒక నమ్మకం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీరు తెలీదు కానీ నిన్న మొన్న ఎంబీబీఎస్ అయిపోయినోళ్ళు కూడా అక్కడ డాక్టర్‌లే. కానీ ఎన్నో డాక్టర్‌లు ఎగ్జామ్ రాసి మంచి పర్ఫెక్ట్‌నెస్ వచ్చి చాలా సీనియర్స్ అంటే 60 ఏళ్ళు, 65 ఏళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ డాక్టర్‌లు. అవును. మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్‌లు. బాగా చదివి పరీక్షల్లో రాసినోళ్ళే గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ స్కూల్‌లలో లెక్చరర్‌లు. అవును. మీకు బీఈడీ అయిపోగానే ఉద్యోగం వచ్చేసేది ప్రైవేట్ కాలేజీల్లో. అవును. ఎంఈడీ అయిపోగానే ఉద్యోగం వచ్చేది అక్కడే. కానీ సబ్జెక్ట్ ఉండేదెక్కడ? గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌లు. అవును. గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్‌లు. కానీ ఈ రెండిటిని మనం ఎందుకు ప్రిఫర్ చేయమంటే, అది ఉండే వాతావరణం. ఆ స్కూల్ ప్రిమిసెస్ బాగున్నాయనుకోండి, అదే స్కూల్‌కి పంపిస్తాం. దానికి తేడా ఏముంటది? గవర్నమెంట్ హాస్పిటల్ బావుందనుకోండి, అదే హాస్పిటల్‌లో ఉంటాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళినా, ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవాల్సొస్తది. ఒక్కసారి మా పాపకి చిన్న ఇబ్బందొచ్చిందని నేను తీసుకెళ్తే, పక్కన ఒళ్ళంతా కాలిపోయిన పాపని అక్కడ పడుకోబెట్టారు. వెంటనే మా హస్బెండ్ వచ్చేసి "నీకేమన్నా మైండ్ ఉందా? ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళకండి ఇక్కడెందుకు తెచ్చొచ్చావు?" అని తిడుతుంటే మా అమ్మాయి కంగారు పడిపోయి "చూడమ్మా ఒళ్ళంతా కాలిపోయిన అమ్మాయి నా పక్కనే పడుకుంది. వద్దొద్దు మనం ఇక్కడొద్దు వెళ్ళిపోదాం." అంటే కాదు విను. చూడు అందరికీ గవర్నమెంట్ హాస్పిటలే ఆయువు. నమ్మకం. ఇక్కడ కరెక్ట్‌గా చెప్తారు. డాక్టర్స్ నాడి పట్టుకొని "అంతా బానే ఉందమ్మా. మీరేం కంగారు పడకండి" అని చెప్తారు. నన్ను నమ్మి ఉండండి అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వెయిట్ చేసి డాక్టర్‌లొచ్చారు. చెక్ చేసి అంతా క్లియర్. ఇదే పేషెంట్‌ని నేను చెప్పినాను ఓపెన్‌గా. "నువ్వు పా ఇప్పుడు. నువ్వు ఏ ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్దామో దా చెప్పు" అన్నా. నేను పలానా హాస్పిటల్ అని పేరని చెప్పారు వాళ్ళు. నేను అదే హాస్పిటల్‌కి అక్కడికి తీసుకెళ్ళా. తీసుకెళ్ళి పడుకోబెట్టాం. పడుకోబెడితే వెంటనే డాక్టర్ గారు ఇదిగో ఈ సెలైన్స్ రాయాలి. ఇదిగోండి ఇమ్మీడియేట్‌గా ఈ 2 ఇంజెక్షన్‌లు ఎక్కించాలి. ఈ పూట ఉంచేసేయండి. రేపు పొద్దున్నే రండి. మీరు మీరు కూడా కుదిరితే ఇక్కడే ఉండండి. రేపు మార్నింగ్‌కి మనం
అసలు ఏంటి విషయం అనేది తెలుస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయింది. ఆ ఇన్ఫెక్షన్ ని మనం సిలైన్స్ పెట్టి బయటికి లాగేసి క్లియర్ చేయాలన్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా అయిపోయింది. లేదమ్మా, బయట ఫుడ్ ఏదో తిన్నావు, ఆ పిజ్జా బర్గర్ లాంటివి తినకూడదు, కడుపులో చిన్నగా ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది, నువ్వేం కంగారు పడకు, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో, చాలు వెళ్ళిపో, నీకేం కాదు అని చెప్పి పంపించేసినారు. అదే ప్రైవేట్ హాస్పిటల్లో 4 ఎక్స్‌రేలు, 5 స్కానింగ్స్, ఒక 2 రోజులు ఐసీయూ ఇవన్నీ చెప్పాక, సరేనండి, ఇంట్లో కొంచెం డబ్బులు చూసుకొని అది వస్తామని మా పాపని బయటకు తీసుకొచ్చేసాం. ఇది ఓపెన్‌గా యదార్థంగా జరిగింది. ఇది మా పాపకి తెలియాలి. అమ్మ చెప్తుంది గవర్నమెంట్ హాస్పిటల్‌కి డబ్బులు లేక కాదు, ఒక నమ్మకం అనే ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళాను. లేకపోతే ఇక్కడికే తీసుకెళ్ళొద్దును. ఇప్పుడు చూసినావుగా, నీకు ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, సెలైన్‌లు 2 రోజులు, 3 రోజులు తర్వాత తగ్గిస్తారేమో. ఇప్పుడు తగ్గిపోతుంది కదా! తగ్గిపోయింది కదా! మరి వాళ్ళు కూడా బతకాలి కదా! హాస్పిటల్ రెంట్‌లు కట్టుకోవాలి కదా! వాళ్ళకి జీతాలు ఇచ్చుకోవాలి కదా! మరి వాళ్ళు బాగున్న వాళ్ళని కూడా బాగలేనుగా కంగారు పెట్టేస్తారు. కానీ అన్ని చోట్ల ఇలా జరుగుతుందని నేను చెప్పను కానీ 100లో 70% ఇలాగే జరుగుతది. అందుకే నేనైతే అస్సలు నమ్మను. సో, ఇక్కడ ప్రజలకి ఒక అవగాహన అనేది కల్పించాలి. అంటే పూర్తయ్యాక, పూర్తయ్యాక పబ్లిక్‌కి ఎంత ప్రయారిటీ ఇస్తారు? పబ్లిక్‌కి ఎంత నమ్మకాన్ని కల్పిస్తారు? డబ్బులు ఎంత ఖర్చవుతాయి? ఇప్పుడైతే ఫ్రీ. ఆధార్ కార్డ్ పట్టుకుంటే ఓపీ రాసేస్తారు ఫ్రీ. ఏమి డబ్బులు తీసుకోరు. ఏమి డబ్బులు తీసుకోరు. ఎక్కడన్నా ఒక మెడిసిన్ లేకపోతే, సారీ అండి, ఈ మెడిసిన్ స్టాక్ అయిపోయింది, ఇది బయట తీసుకుంటారా అంటారు. ఓకే, డన్. థాంక్ యూ. అంతే. ఇది జరుగుతుంది. మరి మీ పీపీ పద్ధతి విధానంలో వెళ్ళిన కంప్లీట్ చేసిన హాస్పిటల్‌లో కూడా ఇదే విధానం కంప్లీట్ అవుతుందా? వాళ్ళు డబ్బులు పెట్టుకొని కాలేజ్ కట్టినందుకు మా మీద ఎక్కువ వసూలు చేస్తారా? ఫిక్స్‌డ్ రేట్‌లేమన్నా ఉన్నాయా? పోనీ వీటికి ఒప్పుకొని మళ్ళీ రేపు రేట్లు మార్చేస్తారా? ఇవన్నీ కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చి, ఈ క్లారిటీని ప్రజలకి ఒక అవగాహన సదస్సుగా పెడితే అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం వస్తది. ఈ కోటి సంతకాలు ఇవన్నీ పిచ్చి మాటలు. ఇప్పుడు మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మీరు క్లారిటీ ఇవ్వండి. విద్యార్థులకు కూడా ఇప్పుడు అరౌండ్ ఒక 10 లక్షల మందికి 75 సీట్లు ఏమో ఎన్నో కొన్ని కేటాయించినారు. సో, అలా కాకుండా ఇప్పుడు 75,000 సీట్లొచ్చేస్తాయి అంటున్నారు. ఎన్ని కాలేజీలు కంప్లీట్ చేయగలుగుతారు? ఎన్ని ఇయర్స్‌లో కంప్లీట్ అయిపోతది? ఎన్ని మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోగానే సీట్ ఇచ్చేస్తే అక్కడ చదువుతామా? లేదు, లేదు. ఎందుకు చదవము అంటే అక్కడ ఫ్యాకల్టీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అక్కడ ఎన్నో సంవత్సరాలు చదివిన చరిత్ర ఉండాలి. అక్కడ సీనియర్స్‌ని రిఫరెన్స్ ఇస్తాం. అడుగుతాం. ఇక్కడ కాలేజ్ బానే ఉందా? పర్సెంటేజ్ ఎంతుంది? పాస్ పర్సెంటేజ్ ఎంతుంది? ఫ్యాకల్టీ వాళ్ళ నాలెడ్జ్ ఎంత? వాళ్ళు ఎక్కడ అపాయింట్ అయినారు? వాళ్ళు ఎంత ఎక్స్‌పీరియన్స్? ఇవన్నీ కూడా అడుగుతారండి. ఊరికే ఇల్లలకేగానే పండగ అవ్వదండి. కాలేజ్ కట్టేగానే దాన్ని స్టార్ట్ అయిపోగానే జనాలు జాయిన్ అయిపోరు. రిఫరెన్స్ చూస్తారు. అక్కడ కాలేజ్‌లో దమ్ము లేకపోతే ఆ కాలేజ్‌లో చదివినా వేస్ట్ అండి. సో, మాకు గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌కి ఎంత ప్రిఫరెన్స్ అంటే, ఫస్ట్ సీట్ ఎవరైనా ఇక్కడే అపాయింట్ చేసుకోవాలని చూస్తారు. ఇకపోతే ఢిల్లీ ఎయిమ్స్. దాని తర్వాత వన్ బై వన్ చాలా కాలేజెస్. ఇప్పుడు మీరు పెట్టే కాలేజీలు వాటికి ఈక్వల్‌గా ఉంటాయా? ఫ్యాకల్టీని పెట్టగలుగుతారా? ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ ఉంటాయా? తర్వాత వాళ్ళు ఏదైతే వాళ్ళు యూజ్ చేసే ఐటెమ్స్, ఐటెమ్స్ అవన్నీ దొరుకుతాయా? అంటే సమ్ థెరపీస్ కానీ, లేకపోతే సర్జరీస్‌కి సంబంధించినటువంటి మెడికల్ ఐటెమ్స్ కానీ, ఇవన్నీ కూడా. సో, మనమేం చేస్తున్నామనేది మనకి కాదు అవగాహన ఉండాల్సింది. ప్రజలకుండాలి. ప్రజలు నమ్మాలి. ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు ఒకళ్ళకి తెలిస్తే 10 మందికి చెప్తారు. మీరు ముందు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి. మీరు ఒక పథకాన్ని తీసుకొచ్చేటప్పుడు ఒక 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 ప్రామిస్ అంటే ఒక పీపీ పద్ధతి విధానం తీసుకొచ్చే ముందు ప్రజల దగ్గర నుంచి మీరు సంతకాలవి మీరు తీసుకోవాలి. మీకిష్టమైన మీరు తీసుకోవాలి. ఎందుకంటే రాజధాని రైతుల భూముల గురించి మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే రైతుల భూముల గురించి మీ మీ అభిప్రాయాలు అంటూ మమ్మల్ని అడిగినప్పుడు మా సంతకాలు తీసుకోవాలి. తీర్మానాలంటారండి. తీర్మానం. ఒక పంచాయతీలో ఒక తీర్మానం. ఒక ఒక వాటర్ ట్యాంక్ ఇక్కడ కట్టాలంటే మీకిష్టమేనా? అంటూ ఆ పంచాయతీలో ఒక తీర్మానం జేస్తారు. ఆ పంచాయతీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఇక్కడ ట్యాంక్ కట్టడానికి వీల్లేదంటే ఆగిపోతది. అట్లా చిన్న స్థాయి పంచాయతీలకే తీర్మానాలు తీసుకుంటున్నప్పుడు, ఒక పీపీఈ పద్ధతి విధానం తీసుకురావాలంటే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలి. దానికి ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు కరెక్ట్ కాదో చూడాలి. తర్వాత ఒక 400,00,00,000, ఒక 500,00,00,000, ఒక 1,000,00,00,000 కోసం ప్రైవేటోడికి అమ్మేసే బదులు, మాకిచ్చే పథకాల్లోనో, లేకపోతే మాకిచ్చే ఫ్రీ బస్సులోనో తగ్గించి, మా డబ్బులతోనే అవి పూర్తి చేస్తే బావుండు కదా! అని అనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళకి సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రభుత్వం మీద ఉందని భావిస్తున్నామండి. తర్వాత ఆయన ప్రభుత్వాలు మారిపోతే టెండర్‌లోళ్ళని పరిగెట్టిచ్చేస్తాను, లేకపోతే టెండర్‌లు ఆపిచ్చేస్తాను. ఇప్పటికే 3 డెంటల్ కాలేజీకి ఎవరు రాలేదట. ధైర్యం చేయట్లేదు. మళ్ళీ వచ్చేస్తాడేమో,
ఎందుకు అనవసరంగా సగం డబ్బు పెట్టి మళ్ళీ మనం పరిగెట్టాలి, మన మీద కేసులేసి లోపలేస్తాడంట. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకు కేసేస్తారంటే మీరు వాళ్ళు ముందుగానే మాట్లాడేసుకున్నారు. మీరింత పేమెంట్ తీసుకున్నారు. మీరు అందుకనే వాళ్ళు మీకే ఇచ్చినారు పర్మిషన్. మీరు లంచాలు తీసుకొని ఇలా చేసినారు. తర్వాత ఇంకా కొన్ని పేర్లు పెట్టేసి అవినీతి ఇంకోటనేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితయితే నెలకొంటుంది అన్నట్టుగా వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు యూ నీడ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ టు ద పబ్లిక్. పబ్లిక్‌కి ఒక క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళకొక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంలోంచి మీ మీ మీద ఒక ఆశ కలుగుతుంది. దాన్ని పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకుంటారని నేనైతే భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ రజనీ గారు. సో ఇది రజనీ గారు ఆన్సర్. మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.